కొంతమంది తెలియక నేను అలోపతికి వ్యతిరేకంగా ఉంటారు. కాదు. నేను అలోపతికి వీర సపోర్టర్‌ని. ఈ ప్రపంచంలో ఎమర్జెన్సీ అంటే 1 నుంచి 100 కాదు 1000 వరకు కూడా అలోపతినే. అలాగే సర్జరీలు గానీ, ఇతర ప్రోటోకాల్ గానీ, అలానే ల్యాబ్ రిపోర్ట్‌లు గానీ ఇలాంటి మోడర్న్ సైన్స్ అంతా అలోపతితో ఉంది. నేను విభేదించేది కేవలం దీర్ఘకాలికంగా మందులిచ్చే ఆ ఒక్క సెగ్మెంట్. ఆ సెగ్మెంట్‌తోనే నేను మొదటి నుంచి ఫైట్ చేస్తూ వస్తాను. షుగర్ లాంటిది ఉంది, చచ్చే వరకు వేసుకోవాలి. కొలెస్ట్రాల్ చచ్చే వరకు, ఇలా మందుల మీద నా పోరాటం తప్ప అలోపతి అనేది అద్భుతమైన మోడర్న్ సైన్స్. ఇది ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిందే. ఇది నేను డే 1 నుంచి చెప్తున్నాను. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, నేను మందుల మీద ఫైట్ చేసినప్పుడు ఈ మందుల తాలూకు వాళ్ళంతా మమ్మల్ని అంటున్నామని మిగతా వాళ్ళందరూ కలిపి పులిహోరలు కలిపి పెడతారు, పులుసు కలిపి. అది కాదు, నేను విడదీసి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అలోపతిలో కేవలం మందులు ఇచ్చే పార్ట్ అట్టర్ ఫెయిల్యూర్ గల డిజాస్టర్ అది. అదొక్కదానే నేను వ్యతిరేకిస్తాను. అది కూడా నేను దేని వ్యతిరేకిస్తానంటే, బేకామోని నేనే తగ్గించగలిగింది వీళ్ళెందుకు తగ్గించట్లేదు అనేది ఒక్కటి నేను ఆ కన్సర్న్ మాట్లాడతాను తప్ప, అందరి హెల్ప్ అందరికీ కావాలి. నిజానికి నేను ఇంటిగ్రేటెడ్ విధానాన్ని ఇష్టపడతాను. ఇంటిగ్రేటెడ్ విధానమే ప్రపంచానికి సరి అయిందని నేను బలంగా నమ్ముతున్నాను.